మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ ఇంట్లో ఒక శుభకార్యం అయితే గ్రాండ్గా అందరినీ పిలుచుకుంటాం. ఉన్నంతలో స్తోమతకు మించి పెళ్లి చేసుకుంటాం. ఎందుకంటే ఇది వాళ్ళకి లైఫ్కి సంబంధించి ఒక స్వీట్ మెమొరీ కాబట్టి. కానీ ఈరోజు మీ అమ్మాయి ఒక సెలబ్రిటీ, ఒక ఉన్నతమైన స్థానంలో తను ప్రూవ్ చేసుకోవడానికి హైదరాబాద్ కూడా వెళ్ళింది. కానీ పెళ్ళైన కొద్ది రోజులకే ఈ వ్యవహారం ఒక వివాదంగా మారటం, ఈరోజు ఒక డిస్కషన్కి దారితీయటం చాలా బాధాకరం అయినప్పటికీ కూడా ఒక తండ్రిగా మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? ఇది ఫేకా నిజమైన కాలా? మీరు పోలీసులా? వెళ్ళకుండా అంటే ఏంటి? అడిగి ఎంతవరకు గౌరవం ఉంది చట్టాల మీద? మీడియాని ఆశ్రయించాడు. మీడియాని ఆశ్రయించి ఏం చేద్దాం అనుకున్నాడు? మమ్మల్ని అల్లరి చేస్తాడు. ఎన్ని రోజులు చేస్తావు నువ్వు? మూడో రోజైనా అక్కడికి వెళ్ళాలి కదా, వెళ్ళమనండి. హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి ఎక్కడైతే ఎలిగేషన్ చేసిందో, ఏపీఎస్లో అయితే కేసు పెట్టిందో ఆ పిఎస్కి వెళ్ళి వాడి దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయో ఆ ప్రూఫ్ని సబ్మిట్ చేసుకోండి. సబ్మిట్ చేసుకుని నిరూపించుకోమనండి. నిరూపించుకుని చేసుకోమనండి. అతను ఒక సైకో, ఒక అనుమానం భర్త. ఈ అనుమానం భర్తతోటి ఏ అమ్మాయినా కాపురం చేయలేదు. ఆడపిల్లలందరూ నా కూతురు లాంటి వాళ్ళే. ఎవరికి జరిగినా నేను ఇలాగే మాట్లాడతాను. నాకు 2 పిల్లలు ఉన్నారు. అనుమానం పిచాచి 3 రోజుల నుండి టార్చర్. మాకు కొన్ని చెప్పలేదు అమ్మాయి, చాలా జరిగినాయి. కొన్ని చెప్పలేదు, మర్చికి 1, 2 చెప్పి మేము బాధపడతామని ఒక రోజు పీకి పట్టుకుని పైకి లేపేసాడండి. అతను అడిగింది కాదంటే చంపేస్తాడండి నా కూతుర్ని. నీ అందాన్ని చూసుకుని మురిసిపోతున్నావు, నీ అందాన్ని ఏం చేస్తాను అంటే మేము రైల్వే స్టేషన్ దగ్గర కాపలా కాసుకుంటున్నాం, ఎయిర్పోర్ట్ దగ్గర కాపలా కాసుకుంటున్నాం. పాప వస్తే ఎందుకండి అంత అతనికి సహకరించట్లేదు. అతని ప్లాన్ ఫెయిల్ అయ్యిందండి. అతని ప్లాన్ ఫెయిల్ అయినప్పుడు అమ్మాయిని ఏమైనా చేస్తాడు. ఒక్కటే మీ అందరికీ నేను మనవి చేసేది, ఏదో జరిగిపోయి చచ్చిపోయిన తర్వాత లేదా ఏదో అయిపోయిన తర్వాత కాదు. ఆడపిల్లలకి దయచేసి ఏదైనా వీలైనంతలో న్యాయం చెయ్యాలనుకుంటే మీ ఛానల్ ద్వారాగా మంచి మెసేజ్ ఇవ్వండి. ఐశ్వర్య ఇప్పుడు డివోర్స్ ఎందుకు కోరుకుంటుంది? ఐశ్వర్యకి ఈ సంబంధం కానీ శ్యామ్ కానీ ఇష్టమైన, ఇక్కడ నేను చాలా జెన్యున్గా ఓపెన్గా మాట్లాడుతున్నా. వాళ్ళ పెళ్లి ఫోటోలు చూసినప్పుడు కూడా చాలా మంది నెటిజన్స్ కూడా, అంటే ఒక సెలబ్రిటీ ఇంత నార్మల్ ప్రొఫైల్ ఉన్న వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంది అంటే అక్కడ ఏం చూసింది ఐశ్వర్య? చరిత్రలో లేరంటారా? ఇప్పుడు మీదొక టేస్ట్ ఉంటుంది. మీరు ఈ ప్రొఫెషనల్ ఎంచుకున్నారు అంటే అమ్మ నేను ప్రశ్నిస్తున్నారని కాదు, నేను మీకు ఈ ప్రొఫెషనల్ ఇష్టం. ఇంతకంటే పెద్ద ఆపర్చునిటీ వచ్చినా కూడా మీకు ఇది ఇష్టం కాబట్టి ఇది చేస్తారు. అలాగా మాకు మా రేంజ్లో మిడిల్ క్లాస్ అబ్బాయే మేము కావాలనుకున్నాం. ఎందుకంటే రేపటి రోజున పెళ్ళి అవుతే వచ్చినాయి అమ్మాయికి అమెరికా పెద్ద బయట దేశాల్లో మంచి సంబంధాలు వచ్చినాయి. అమ్మాయి ఒకటే అనింది, ఆ అమ్మాయికి ఫ్యామిలీ ఎఫెక్షన్ ఎక్కువ. అంటే మేము లేకుండా ఎక్కడికి ఉండలేదు అమ్మాయి. నాకు ఫ్యామిలీ ఎన్ని కోట్లు ఉంటే తల్లిదండ్రులని తోడబుట్టిన వాళ్ళు వదులుకుని ఎక్కడికో వెళ్ళి ఏంటమ్మా సుఖం, ఏదన్నా సాగుబతుకులు ఉంటే మేము రాలేము, నాకు అలాంటి సంబంధాలు వద్దు అని చెప్పింది. అందుకని మాకు తగ్గ మిడిల్ క్లాస్ అబ్బాయినే మేము చేసుకుంటే అందరం గౌరవంగా ఉంటాం, ఒకరికొకరికి గౌరవం ప్రేమ అభిమానాలు ఇచ్చిపుచ్చుకుంటాం. కానీ అలా అని మేము చేసుకున్నాం. ఇప్పుడు అమ్మాయి ఇది ఒక సెలబ్రిటీ అని చెప్పి సెలబ్రిటీనే చేసుకోవచ్చు కదా, మేము పెళ్లి చేసేదాకా ఎందుకు ఉండాలి? అమ్మాయి క్యారెక్టర్ అది, మా పెంపకం ఇది, మా క్యారెక్టర్ ఇది, మా అభిప్రాయాల్ని మా విలువల్ని అమ్మాయి గౌరవించింది. అందరూ ఒకలాగా ఉంటారు కదమ్మా. ఇప్పుడు చిన్నోళ్ళు పెద్ద హైలైట్ ఒక స్థాయిలో అబ్బాయిని చేసుకోవాలని ఆశపడతారు, గేలా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయికి ఉన్న, మీరు అడిగిన దానికి నేను ప్రశ్నకు సమాధానం చెప్తున్నా. ఆ అమ్మాయికి ఉన్న ప్రొఫైల్కి, ఆ అమ్మాయి ఉన్న ప్రొఫెషనల్కి, అతను అనుకుంటున్నట్టు అందరూ అనుకుంటున్నా ఆ అమ్మాయికి ఉన్న అందానికి, ఆ అమ్మాయికి ఉన్న ఇమేజ్కి కోటీశ్వరుడు ఈ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అయితే గేలం వేస్తే దొరకడంటారా? చేయలేమంటారా? మేము పెళ్ళి అమ్మాయి చేసుకోలేదంటారా? మేము చేయలేకపోయినా చేసుకోవచ్చు కదా. లేదు ఎవరినైనా లవ్ చేస్తే మేము పెళ్లి చేయమంటారా పెద్దోళ్ళు? ఖచ్చితంగా అసలు ఒక ఆడపిల్లకి పెళ్ళి అవ్వకుండా పెళ్ళి అయిపోయిందని అలిగేషన్ వేసి మళ్ళీ ఆ అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది అని పెళ్ళైన 16 రోజులకి ఆ అమ్మాయి జీవితాన్ని, మా జీవితాన్ని 16 రోజుల పండగ చేసేది అంతా ఎందుకు చేస్తున్నారు? అది అతన్ని అడిగి కనుక్కోండి. మీరు అతన్ని అడిగి నీకేం కావాలి? అమ్మాయి కావాలి. ఓకే, అమ్మాయి మంచిది కాదు వదిలేయచ్చు కదా.
అమ్మాయి మంచిది కాదని అలిగేషన్ వేసావు. మేము రోజు నీతోటి సాక్ష్యాలు కూర్చుంటే నుంచుంటే రోజు వీడియో కాల్ చేసి నా కొడుకు బెడ్రూమ్లో ఎక్కడ పడుకున్నావు, నువ్వు కింద ఉన్నావా, పైన ఎవడున్నాడంటే రోజు నా కొడుకు వీడియో కాల్ చేస్తే చూపించలేడు. వాడు తమ్ముడు. ఒక అక్కకి బావగారు ఫోన్ చేసి నీ అక్క ఎక్కడుంది, బెడ్రూమ్లో పైన ఉందా కింద ఉందా ఏ రూమ్లో ఉందంటే రోజు వీడియో కాల్ చేస్తే ఆడు తమ్ముడు చూపించలేడు. ఆడొక మనిషి మగోడు చచ్చి బతుకుతున్నాడు. నా కొడుకు కూడా అక్కడ చూపించలేడు. ఇవన్నీ మేము చేయలేం. మేము ఇవన్నీ జీవితకాలం మేము వేలాడలేం. అమ్మాయి ఒకటే చెప్పింది, చేశారు, నేను చేసుకున్నాను, అన్నిటినీ గౌరవించానమ్మా. అబ్బాయి క్యారెక్టర్ ఇది. నాతో బిజినెస్ చేయాలనుకున్నాడు, నేను అతనికి సపోర్ట్ చేయలేదు. నాకు ఏదైనా వేస్తాడు, ఏమైనా చేయొచ్చు, కానీ నా వల్ల కాదు. మీకేమన్నా ఓపిక ఉందా? మాకు ఓపిక లేదమ్మా. ఏంటి మాట్లాడుకుని కూర్చుని అబ్బాయి క్యారెక్టర్ ఇది కాబట్టి ఏంటి అంటే కంప్లైంట్ పెట్టాం. రాలేదు. అక్కడ ఒక వార్నింగ్ ఇచ్చారు, వదిలేశారు. సరే మేము అడ్వకేట్ని పెట్టుకున్నాం. ఆవిడ మాట్లాడారు, కౌన్సిలింగ్లు ఇచ్చారు. అబ్బాయి క్యారెక్టర్ ఏంటి, అబ్బాయి మెంటాలిటీ ఏంటో సార్ మాట్లాడదామని కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడితే 2 సార్లు కౌన్సిలింగ్లు ఇస్తే 2 నెలల టైం అడిగారు. అతనితో వచ్చారు కదండి కొంతమంది పెద్ద మనుషులు, వాళ్ళందరినీ కూడా మీడియాకి తీసుకురమ్మానండి. ఎదురుకుండా వచ్చి మాట్లాడతారేమో, ఒక్కళ్ళు కూడా లేరు. నిన్న సుమన్ టీవీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, సొంత కూతురు లేదు. ఇప్పుడు మేము వీళ్ళందరినీ నేను పిలిస్తే రాలే, మా అపార్ట్మెంట్లో వాళ్ళే. మేము భార్యాభర్తలం, మేము ఇద్దరమే ఉన్నాం ఇక్కడ. హైదరాబాద్లో 2 పిల్లలు ఉన్నారు. పెద్ద అమ్మాయి వాళ్ళు వేరే ప్లేస్లో ఉన్నారు. ఇప్పుడు సొంత కూతురు మీడియాకి తన అన్నగారికి ఎంత అన్యాయం జరిగితే రాకుండా ఉండదు కదా. సొంత అన్నగారికి అన్యాయం జరిగింది, ఊరోళ్ళందరూ మాట్లాడారు కదా వచ్చి. మరి తను ఎందుకు మాట్లాడలేదు? క్లిప్ తీసుకోండి. అమ్మాయికి వాస్తవం తెలుసా? అంత అయ్యో ఇంట్లో ఉంటుంది కదండి. సొంత అన్నగారికి జరిగింది, చెల్లికి తెలియకుండా ఎలా ఉంటుంది? మీరు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళండి, మీ చెల్లెలతో మాట్లాడాలండి, మీ బావగారితో మాట్లాడాలి, వాళ్ళతోటి మేము ఒక క్లిప్ తీసుకుంటాము. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి కంప్లైంట్లో ఆ కూతురు మంచిదని ఆ పిల్ల పేరు వాళ్ళ బావగారి పేరు మేము ఇవ్వలేదండి. ఇదేండి మా నైజం. ఇంకొక మాట కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిన్న మేము వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు అమ్మాయి మంచిదే, అమ్మాయి కూడా కాపురానికి ఇష్టపడుతోంది, కానీ తన కెరియర్ అడ్డు చూపి కేవలం మీరు మాత్రమే తనని రాంగ్ గైడ్ చేస్తున్నారు. అందు కూడా వాళ్ళ వెర్షన్. ఒక తల్లిగా కూతురు కష్టాన్ని మీకు మించి ఎవరు తెలుసుకోలేము, చెప్తేనే కానీ. బట్ దానికి ఏమంటారు? నా కూతురు కాపురం చేస్తున్నా, కాపురానికి నేను వస్తాను, అగ్రి, నాకు ఇష్టమని ఎక్కడైనా చెప్పిన ప్రూఫ్ వాడి దగ్గర ఏమైనా ఉందా? అసలు అడ్డం పెడతాకి ఎవరివేంటి మనం పెళ్లి చేయడం వరకు తల్లిదండ్రులు. ఒక భర్త మీద ప్రేమ ఉంటే, ఒక నమ్మకం అనేది ఉంటే, అసలు కన్న తల్లిదండ్రులని 1 కోట్ల ఆస్తుల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు ఎవరినన్నా ప్రేమిస్తే. అలాంటిది పెళ్ళైన ఆడపిల్లని నేను బంధిస్తే, తల్లిదండ్రులు బంధిస్తే ఆగిపోతుందా? ఆ పిల్ల మమ్మల్ని పెంచాలా పోనీ, అమ్మాయి ప్రొఫెషనల్ అడ్డం పెట్టుకుని బ్రతకడానికి. పెళ్ళి ఎందుకు చేసామండి? పెళ్ళి ఎందుకు చేసాం? కాపురం చేయడానికా? కొన్ని లక్షలు దారబోసుకుని మా పేరు, ప్రతిష్ట, మా పరువు, మా కష్టం, మా విలువలు, మా గౌరవాలు అన్ని దారపోసి కన్యాదానం చేసి పెళ్ళెందుకు చేసామండి? కాపురం చేయడానికా? లేదా 3-4 ముచ్చటి కింద 16 రోజుల పండుగలాగా ఈ పబ్లిసిటీల కోసం పెళ్లి చేసామండి మేము ఈ మీడియాలకు ఎక్కడానికి? మేమేమి సెలబ్రిటీలు కొత్తగా అవనవసరం లేదు. ఆల్రెడీ నా కూతురు సెలబ్రిటీ అండి. మేము మీడియాకి ఎక్కి పబ్లిసిటీ అవనవసరం లేదు.